హాయ్ అండి అందరికీ. ఏంటి అందరూ మర్చిపోయారేంటి? ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి 2 రోజుల నుండి వీడియోలు రావడం లేదు. 2 రోజుల నుండి ఊరు వెళ్ళామండి. ఊరు వెళ్ళక ముందు నుండి వారం రోజుల నుండి అయితే మాకు సాధారణం ఇవన్నీ అయితే అయిపోయినాయి. సాధారణం ఇంకా కొండలు మండలు ఉప్పులు మొత్తం అన్నీ మూటగట్టుకుని సాధారణం ఓ 2 గంటల దాకా కారులో సాధారణం అలాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అయినా దించడం మళ్ళీ సాధారణం అక్కడ నైట్ అంతా వండుకుని తినడం మళ్ళీ పొద్దున్న యథావిధంగా సాయంత్రం రావడం మనిషి పొద్దునండి ఫాస్ట్గా మళ్ళీ అన్నీ చదువుకొని బయలుదేరి మళ్ళీ వచ్చేసామండి. ఈ 2 రోజుల ప్రయాణంలో నలిగిపోయి చాలా అయితే నీరసం వచ్చేసింది. ఇంకా అలాగే వీడియోలు కూడా ఏమి అప్లోడ్ చేయలేదండి. అయితే కొన్ని వీడియోలు అయితే చేశాను. అదే పిల్లడు పుట్టినరోజు ఇవన్నీ కూడా మన వీడియోలు అయితే వస్తాయండి. కాకపోతే నీరసం అయితే చాలా వచ్చేసింది. ఎందుకంటే 4 రోజులు నడిచి చదివాము సామాన్లన్నీ కూడా. ఎందుకు ఒక్క నైట్ అండి, కనీసం మేము పూర్తిగా 24 గంటలు కూడా లేము. ఇంచుమించు 15 గంటలోనే మేము 15 గంటలకు వారం రోజుల నుండి షాపింగ్లు, వారం రోజుల నుండి సాతరడాలు అయ్యి బాబు మామూలుగా లేదండి. ఒళ్ళంతా పొలం వచ్చేసింది. సరే అండి, ఇదిగోండి 2 రోజుల నుండి అయితే సరే భోజనం కూడా ఏం లేదండి అక్కడ. ఇంకా అంతే ఇంట్లో కాల్చుకున్న మాసాలు ఈ చపాతీలు పొరోటాలు ఇంకెట్లతోనే ఉందండి. ఇవాళ వచ్చేసి మన భోజనం అయితే వండుకున్నాను నేను. ఆనంగా ఎండు రొయ్యలు పులుసు మాట చల్లగా ఉంటుంది ఎండాకాలంలోని కొద్ది కోడిగుడ్డు పొలటండి నా వంట అయితే ఇది. ప్రస్తుతానికి టైం అయితే ఇప్పుడు 4:30 అవుతుందండి. ఎందుకంటే చెప్పాను కదా చాలా పనులు మళ్ళీ అన్నీ చదవడం మళ్ళీ అక్కడ తెచ్చిన లోటలు బట్టలు అన్నీ పిండడం ఇవన్నీ చాలా పనులండి. ఇంకా పూర్తి అవ్వలేదు నాకు. సరే చిన్న వీడియో అయితే చేద్దాం కదా మీతో మాట్లాడుతూ అనేసి వచ్చాను. సరే మీరేమో వండుకున్నారు? మీ భోజనం అయిపోయింది? అయిపోతుందండి మీ భోజనం. ఇంకా ఎంత టైమా? నా భోజనం అయితే ఇప్పుడు కానీ. సరే అండి, అయితే మరి మన ఛానల్ని ఎలాగ ఆదరించండి మీరు. ఇలాగ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్లు అయితే చేసుకోండి. మీరు అనేక మంది చూస్తున్నారు. ప్రతి ఒక్కరు చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకోండి, షేర్ చేయండి కూడా. మీ ప్రేమ అభిమానం మన ఛానల్ పైన ఇలాగే ఉంచండి. సరేనండి, అయితే మేము భోజనం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి మీరు మంచిగా మన ఇంట్లో భోజనం అంతా మంచిగా వండుకుని తిన్నా సరే అండి. అయితే ఇంకా నేను మరి భోజనం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పని కూడా ఉంది. ఇంకా 2 రోజుల దాకా అయితే నా పని అయితే అవ్వదండి. ఇక్కడ సేమ్ మనం 4 రోజులకి ఏమైతే బట్టలు ఇవన్నీ చదువుకుంటామో వీళ్ళు అలా 1 రోజుకి 2 రోజులు చదువుకుంటారండి. మన అరబీ కంట్రీలో చేసిన ప్రతి ఒక్కరి సిస్టర్గా అయితే అందరికీ అయితే తెలుసు వీళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వెళ్తారు. వీళ్ళు ఊర్లో అంటే భయం వేసేస్తుందండి. ఎందుకంటే చదవలేము మనం. మళ్ళీ చదివిని మళ్ళీ అక్కడ చదువుకోవడం మళ్ళీ ఇంటికి తేవడం మళ్ళీ చదవడం మామూలుగా ఉండదండి. వీళ్ళు బయటకు వెళ్ళారంటే మాకు కంపల్సరీ 6 రోజుల పని అయితే ఉంటుంది. 1 రోజుల ముందు నుండి చదువుతాము. వచ్చినాక మళ్ళీ 1 రోజుల దాకా కంప్లీట్గా చేస్తూనే ఉండాలండి. మన వీడియోకి చూసిన వారందరూ కూడా లైక్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి మరి.